ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. స్థిరమైన మనసు మనకి ఎట్లా ఉండాలా వద్దా? హల్లెలూయా. మనకి స్థిరమైన మనసు దేవుడిచ్చునుగాక, స్థిరమైన మనసు మనకు కలుగునుగాక. ఆమేన్ చెప్తారా? తర్వాత 18వ వచనం చదవమ్మా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు ఆయన ఇచ్చే కృపనందును, ఆయన ఇచ్చే కృపయందును, జ్ఞానమందును అభివృద్ధి పొందేవారు గుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే వాటిలో, ఆయన అనుగ్రహించే వాటిలో మనం పాలుభోగస్తులు అవుదుముగాక. ఆయన ఇస్తారా, తీసుకుంటారా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చేది మనం పొందుకుందుముగాక. సాతాను ఇచ్చేదానికి దూరం గుందుముగాక. ఆయన ఇచ్చేదాన్ని మనం పొందుకుందుము.